అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన ఏరియాలో హైవే మీద అంటే సార్ మనకు జాలంపేట పిఎస్సి ఉన్నది, జాగా ఉన్నది, బిల్డింగ్ ఉన్నది, మనం ఈడ స్థాపించవచ్చు ట్రామా సెంటర్ అని చెప్తే మీకు ఈరోజు చెప్తున్నాను, మీకు ఒక ట్రామా సెంటర్ మంజూరు చేయబోతున్నాం అనే విషయాన్ని సవినయంగా. అదే రకంగా దేవరకథ తాలూకా హెడ్ క్వార్టర్స్, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ మాకు హాస్పిటల్ మంజూరు అయింది, కానీ పేపర్ మీద మంజూరు అయింది, కానీ నిధులు మాకు సమకూర్చలేదు, మంజూరు కాలేదు అంటున్నారు. ఈరోజు 100 పడకల హాస్పిటల్కు మంజూరు చేస్తున్నాము నిధులు, ఖచ్చితంగా 35 కోట్లు. కొత్తకోట వస్తున్నప్పుడు అంటున్నాడు నాతోటి, కొత్తకోట చాలా ప్రశస్తం పొందిన ప్రాంతం ఇది, మాకీడ 30 పడకల హాస్పిటల్ అది సరిపోదు, అయ్యేది కాదు, పోయేది కాదు, మాకు 50 పడకల అప్గ్రేడ్ చేయండి అన్న అని చెప్పేసి, మాకు సిఎస్సి ఇవ్వండి, అప్గ్రేడేషన్ సిఎస్సి అని చెప్పేసి మా మధు అడిగిండు, దాన్ని కూడా మేము మంజూరు చేస్తాం. విద్యనే కానీ, వైద్యనే కానీ, సంక్షేమమే కానీ ఆర్థికంగా రేపు వెసులుబాటు, ఎంపవర్మెంట్ అంటారు, దీన్ని సాధికారత అంటారు. ఆర్థిక సాధికారత కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏ వర్గమే కానీ, ఏ కులమే కానీ సమానత్వం రావాలి, ఆర్థిక సమానత్వం వచ్చే ప్రయత్నం చేయాలి, మంచి ప్రమాణంతో కూడిన విద్యను అందియాలి, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని ప్రభుత్వం వ్యవహరించాలి. ఆ దిశగా మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. ఏ వాగ్దానాలతో మేము చేశామో ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాము. ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి, కాంగ్రెస్ పార్టీ బలము అనేది కాంగ్రెస్ కార్యకర్తనే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.